ఏడు చేపల కథ. అనగనగా ఒక ఊరిలో ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి 7 కొడుకులు. ఒకరోజు రాజకుమారుల 7 కలిసి సరదాగా చేపలు పట్టడానికి వెళ్ళారు. రాజకుమారులు ఒక్కొక్కరు ఒక చేపని పట్టుకున్నారు. అయితే ఆ చేపలను ఇంటికి తీసుకొని వెళ్ళి ఎండలో పెట్టారు. సాయంత్రానికి 6 చేపలు ఎండాయి. కానీ 7వ చేప ఎండలేదు. ఆ చేపను పట్టిన రాజకుమారుడు చేపని, చేపా చేప ఎందుకెండలేదు అని అడిగాడు. అప్పుడు ఆ చేప, నాపై ఎండ పడకుండా గడ్డి మోపు అడ్డం వచ్చింది, అందుకే ఎండలేదు అని బదులు చెప్పింది. ఆ రాజకుమారుడు వెళ్ళి గడ్డి మోపుని, నా చేప ఎండకుండా ఎందుకు అడ్డం వచ్చావు అని అడిగాడు. అప్పుడు గడ్డి మోపు అంది, ఈరోజు ఆవు నన్ను మేయడానికి రాలేదు అని. రాజకుమారుడు వెంటనే ఆవు దగ్గరికి వెళ్ళి, ఈరోజు నువ్వు గడ్డెందుకు మేయలేదు అని అడిగాడు. నన్ను ఈరోజు పాలేరు మేయడానికి తీసుకెళ్ళలేదు అని చెప్పింది. రాజకుమారుడు పాలేరుని అడిగాడు, ఎందుకు ఈరోజు ఆవుని గడ్డి మేయడానికి తీసుకొని వెళ్ళలేదు అని. అప్పుడు పాలేరు ఇలా అన్నాడు, అవ్వ నాకు అన్నం పెట్టలేదు, అందుకే తీసుకెళ్ళలేదు అని చెప్పాడు. యువరాజు అవ్వను అన్నం ఎందుకు పెట్టలేదు అని అడగగా, మా ఇంట్లో నా మనవడు ఏడుస్తున్నాడు అని చెప్పింది అవ్వ. అప్పుడు రాజకుమారుడు మనవడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగా, చీమ నన్ను కుట్టింది అని బదులిచ్చాడు మనవడు. రాజకుమారుడు పట్టువదలని విక్రమార్కుడిలాగా చీమని కూడా అడిగాడు, చీమా చీమా ఎందుకు కుట్టావు అని. అప్పుడు చీమ అంది, నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా హిహిహిహి అని చెప్పి పుట్టలోకి వెళ్ళిపోయింది. ఇదండి మనందరికీ తెలిసిన పాతకాలం నాటి 7 చేపల కథ. తరతరాల నుంచి అమ్మలు పిల్లలకు చెప్పే ప్రసిద్ధమైనటువంటి కథ. ఈ కథ గురించి లోతుగా ఆలోచిస్తే అద్భుతమైన జీవిత సత్యాలను, నీతులను నేర్పుతుంది. జీవితంలో ఏదీ అంత సులభంగా దక్కదు. కష్టపడందే ఏ పని పూర్తి కాదని, కార్యసాధనకు ప్రయత్నం ఎంతో అవసరమని తెలుపుతుంది. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాని మూల కారణం తెలుసుకోవడానికి నిరంతరం ఎందుకు అనే ప్రశ్నించే అలవాటును ఈ కథ మనకు నేర్పిస్తుంది.